అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మాకు ఇక్కడ మండే మార్కెట్ అయ్యిందనమాట. మండే మార్కెట్కి వెళ్ళాము ఈరోజు. అయితే పోయిన వారం కంటే ఈ వారం చాలా రేట్లు ఉన్నాయి అన్నమాట. అసలు టమాటా అయితే 70 రూపీస్ ఉంది పర్ కేజీ వచ్చి. ఉల్లిపాయలు అయితే 100 రూపాయలకి 2.5 కిలోలు ఉన్నాయి. ఇంకా ఈరోజు ఇంక వర్షం పడలేదు కాబట్టి బాగానే ఉంది మార్కెట్ అంతా. మీలో ఎంతమంది మీరు వెళ్తారా లేకపోతే మీ హస్బెండ్ వెళ్తారా మార్కెట్కి మనకి కామెంట్ చేయండి. ఇదైతే మాకు మండే మార్కెట్ ఇక్కడ మల్లాపూర్ మసీద్ దగ్గర అవుద్ది అనమాట, గోకుల్ నగర్లోన. చాలా పెద్ద మార్కెట్. మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇక్కడ దొరుకుతాయి. ప్రతిదిను అల్లం వెల్లుల్లి నుంచి అన్ని ఆకుకూరల వరకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఫ్రెష్గా ఉంటాయి. రేట్లు కూడా కొంచెం కాస్ట్ అయితే నార్మల్గా ఉంటాయి, ఎక్కువ కూడా ఉంటాయి. అది సీజన్ బట్టి. ఇక వర్షాకాలం కాబట్టి మనకి రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. పోయిన వారం కంటే ఈ వారం చాలా ఎక్కువ ఉన్నాయి రేట్లు. పోయిన వారం కంటే ఈ వారం చాలా పబ్లిక్ కూడా వచ్చారు. 7:30, 8కి అయితే ఇంకా ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఇప్పుడైతే నేను 6 వచ్చా కాబట్టి పబ్లిక్ అయితే ఎవరు లేరు. మనకి అప్పుడు ఫ్రెష్ కూడా దొరుకుతాయి అనమాట. లాస్ట్కి వెళ్తే అందరూ ఎంచేసినవి దొరుకుతాయి. నేనైతే ఉల్లిపాయలు ఉల్లిపాయల దగ్గరికి వచ్చాను. 3 కేజీస్ ఉల్లిపాయలు అయితే తీసుకున్నా. నేనైతే 3 కేజీస్ తీసుకున్నా. బాగా ఇవి అన్ని దుకాణాల్లో కలిసి ఈ దుకాణంలో కొంచెం బాగున్నాయి, బెటర్ ఉన్నాయి. ఎందుకంటే వర్షంకి ఇంక తడలేదు. వర్షం కూడా చిన్న చిన్నవి పడుతున్నాయి అనమాట. అందుకని ఇంకా బేరాలు అయితే ఆడలేదు. బేరం ఆడినా వాడు 3 కిలోలు ఇవ్వట్లేదు అసలు. అందుకని 2.5 కిలోలు వేసేసి ఇంకా తొందరగా, ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువ వెజిటేబుల్స్ దగ్గర బేరం ఆడకూడదు. బేరం ఆడామనుకోండి అటు వర్షంకి తడిసిపోతాము, ప్లస్ వాళ్ళకు కూడా ఈ వెజిటేబుల్స్ అన్నీ తడిసిపోయినా ఎవరు కొనరు కదా, వాళ్ళకు కూడా లాస్ అనమాట. ఇలాంటి వీధిలో వేసుకుని అమ్ముకునే వాళ్ళ దగ్గర బేరం ఆడకుండా తీసుకుంటే వాళ్ళకు కూడా రూపాయి వస్తుంది కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ప్లస్ బేరం కూడా ఆడకూడదు. వర్షంకి తడిస్తే ఇంక అంతే సంగతులు. ఇంకా నెక్స్ట్ వచ్చి నేను ఇవి తీసుకున్నా 1/2 కిలో. ఇక్కడైతే వెల్లుల్లి అయితే 1/4 కిలో 80 రూపాయలు, కానీ క్వాలిటీ బాగుంది. పచ్చిమిర్చి ఎట్లా బాబు? 1/4 కిలో తీసుకున్నా. నెక్స్ట్ వచ్చి బుల్లి ఆలుగడ్డలు చూడండి ఎట్లా ఉన్నాయి. కాకపోతే టేస్ట్ బాగుంటాయని ఒక 1 కిలో తీసుకున్నాను. టమాటీలు అయితే 70 రూపీస్. అన్నిటికన్నా ఫ్రెష్గా ఉన్నాయని 1 కిలో తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలకి ఈవినింగ్ ఆలుగడ్డ ములంకాయ కర్రీ చేశాను. దాంతోపాటు చపాతీ చేశాను అనమాట. అది కూడా మొన్న తీసుకున్న కుక్కర్లో ఇది సెకండ్ టైము వాడడము. ఇంకా అల్లం వెల్లుల్లి కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ వేసాను. అది వేసిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆలుగడ్డ ముక్కలు ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాను అనమాట. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోద్ది కాబట్టి ఇంక లేట్ అవుతుంది మార్కెట్ చేసి ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు వేయించిన తర్వాత ఆలుగడ్డ, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ములంకాయలు ఇవి పక్కన అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకొని చేసిన తర్వాత టైం పట్టింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముందే మార్కెట్కి వెళ్ళక ముందే పిండి కలుపుకున్నాం కాబట్టి చపాతీ చేయాలి. ఇప్పుడు వచ్చి మనం పక్కనే పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ప్లస్ ములంకాయ ముక్కలు ఈ 2 కలిపేసి అందులో వేసుకున్నాను. పక్కనే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసాను. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని ఇంకా పక్కనే టమాటీలు ఉన్నాయి, ఇంకా అది కట్ చేయలేదు. టమాటాలు అయితే ఒక ప్లేట్లో కట్ చేసి పక్కన పెట్టిస్తున్నాను అనమాట. ఇవి కూడా వేసి కొంచెం సిమ్ ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మూత పెట్టేసి బాగా మగ్గిన తర్వాత వాటర్ వేయాలి. 2 విజిల్ వస్తే కర్రీ రెడీ అయిపోద్ది. సింపుల్గా 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోద్ది. మన పిల్లల బాక్సులు గట్రా తొందరగా అయిపోవాలంటే మార్నింగ్ కూడా ఇట్లా చేస్తే మీరు అనుకోవచ్చు ములంకాయ మరి ఇచ్చిపోద్ది కదా అంటే, ములంకాయ ఏమి ఇచ్చిపోదు, అంటే విడిపోదు. అది ములంకాయలాగే ఉంటుంది. కావాలంటే కర్రీ చేసిన తర్వాత కూడా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకా 2 విజిల్ వచ్చినంత వరకు మూత పెట్టుకొని ఇట్లా చూడండి. కొంచెం మగ్గిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి. ఇంకా బాగా మగ్గిపోయినాయి ముగ్గిపోయినాయి ముక్కలు అయితే.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి వాటర్ వేసుకున్నా, కొంచెం వేసుకోవాలి, ముక్కలు ములిగినంత వరకు వాటర్ వేసుకోవాలి. ముక్కలు ములిగినంత వరకు వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 విజిల్ పెట్టుకుంటే సరిపోద్దండి. ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ పేస్ట్ అయిపోద్ది కర్రీ, ములంకాయ కూడా ఇడిపోద్ది కాబట్టి 2 విజిల్, ఓన్లీ 2 విజిల్ అయితే పెట్టేసుకున్నా. చూడండి కూర అయితే ఇలా రెడీ అయిపోయింది చపాతీలోకి. ఇంకా మా ఈవినింగ్ రొటీన్ టిఫిన్ చపాతీ కర్రీ.